రైటింగ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలోని ఇంటర్ ఐటీఐ విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో పాటు ఐటీఐ ఏటీసీలలో చదివే విద్యార్థులకు నెలకు 2,000 రూపాయల చొప్పున ఉపకార వేతనం అందించబోతున్నట్లుగా వెల్లడించింది. ఇక 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు భరోసా కల్పించే ఈ 2 కీలక పథకాలను ప్రకటించారు. పాఠశాల విద్యార్థుల్లాగే ఇంటర్ విద్యార్థులకు కూడా పౌష్టికాహారం అందించే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లుగా ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే వృత్తి విద్యా కోర్సులు చదివే ఐటీఐ ఏటీసీ విద్యార్థులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఉపకార వేతనం అందిస్తున్నట్లుగా వివరించారు. ఇక మొత్తం 3,24,234 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ప్రభుత్వం విద్యాశాఖకు పెద్దపీట వేసింది. ఈ విద్యా సంవత్సరానికి గాను విద్యాశాఖకు 26,674 కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగానే విద్యార్థుల సంక్షేమం కోసం ఈ కొత్త పథకాలను ప్రకటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఇంటర్ ఐటీఐ విద్యార్థులకు ప్రయోజనం చేకూరబోతుంది.